హాయ్ అండి. మరొక భక్తి సందేశం. ఎవరికి ఏం చేస్తే పుణ్యం వత్తది, ఏ మాసముల, ఏ పున్నమి, ఏ అమాసకు ఏ పూజలు చేస్తే పుణ్యం వత్తదని తెలుసుకొని మరీ చేస్తున్నాం. కానీ అవన్నీ ఏవీ లేకుండా నిజంగా తొందరగా పుణ్యం వచ్చే పూజలు బాగున్నాయండి. నేను చెప్తా వినండి. ఎవరైనా మనం తినే టైంకు ఇంతే అన్నం మనమందం ఉన్నదనుకో, వారు వచ్చిరనుకో, ఆమెకు పెడితే నేనేం తినాలి అనుకునేవారు కొందరు ఉన్నారండి. అందరని చెప్పట్లేదు. తప్పకుండా మీకు లేకపోయినా సరే ఆ అన్నం అడిగితే పెట్టండి, తినమనండి. మళ్ళీ కొన్ని బియ్యం కడిగి వండుకోండి. 5 నిమిషాల పనే కదా. దానివల్ల మీరు అన్నం మెతుకులు లెక్క పెడతారా అండి? లెక్క పెట్టరు కదా. అంత పుణ్యం అండి. కొందరు ఆడోళ్ళు అయితే మళ్ళీ బియ్యం పెట్టుకోవాలా దానికి పెట్టి అనుకుంటారు. అలా అనుకోవద్దండి. దేవుడు అలా అనుకుంటే మనకి ఇంత అన్నం ఎలా ఇస్తుండండి? ఒక్క విత్తనం పెడితే 100 విత్తనాలు ఇస్తుండు. దేవుడు అట్లా అనుకున్నప్పుడు నీ విత్తనాన్ని పురుగు పట్టించి పుచ్చు పట్టి ఎల్లగొట్టచ్చు కదా. నువ్వు పెట్టే విత్తనానికి 100 విత్తనాలు ఇస్తుండు. దేవుని మనసు ఆలోచించండి. తప్పకుండా అలాంటి అవకాశం అందరికీ రాదండి. మీరు తినేటప్పుడు కూర ఉన్నదా అని అడిగినా పెట్టండి, తినేటప్పుడు అన్నం ఉన్నదా అని అడిగినా పెట్టండి. మీకు లేకపోనండి, అది ఒక పరీక్షనేనండి. మీ ఇంటి దగ్గరికి పిట్టలత్తే కొన్ని బియ్యం పోయండి. ఒక్కొక్కరైతే 5 ఇత్తులు బయట వారేయకుండా మరీ గంత పీసినార్తనం చేస్తారండి. అలాంటి పీసినార్తనం మీకు ఇప్పటివరకే పనిచేస్తుందండి. వచ్చే జన్మలు అయితే చాలా రకాల ఇబ్బంది పెడతాయి ఇలాంటి పీసినారులను. ఆ ఇబ్బందులు కూడా చెప్తానండి చదివిన. మీరైతే ఇప్పుడు ఎవరు వచ్చినా ఉన్నాయి లేవు అనుకుంటా మీరే అనుభవించుకుంటారు, తినుకుంటూ ఉంటారు. మరొచ్చే జన్మల దేవుడు ఏం చేస్తాడంటే మీకు అన్నీ చూపిస్తాడండి. ఇక మీదాకా వచ్చినట్టే, కొద్దిగా అయితే అయిపోయాయి అనుకుంటారండి. తప్పిపోతుందండి. ఏ ఫలమైనా మీదాకా వస్తుంది, కానీ మీరు అనుభవించరండి. అదేంటో తెలుసా? ఇప్పుడు మీకుండి కూడా లేవు 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 అని మర్రగొట్టిన వారిని అంటున్నా, అందరు అంటలేను. 10 రూపాయలు ఉంటే 1 రూపాయి దానం చేయండి. ఇంటికి బియ్యం భిక్షగల్లత్తే బియ్యం పెట్టండి. ఏం లేకపోతే పిట్టలత్తే కొన్ని బియ్యం పోయండి. బట్టలు అడిగే వారత్తే లేకపోతే 10 రూపాయలు దానం చేయండి. ఏడాదికి ఒక్కసారి వస్తారండి, ఇళ్ళనే వస్తారు. అడవిలకైతే పోయి అడుక్కోరు కదా. చాలామంది అనుకుంటారు వీళ్ళకు ఏమి దాన ధర్మాలు చేయరు, దేవుడు వీళ్ళకి ఎలా ఇస్తుండని. అందులో ఆ కుటుంబంలో ఎవరో ఒక్కరు పుణ్యాస్తులు ఉంటారండి. వాళ్ళ వల్ల అన్నం దొరుకుతుంది. ఇప్పుడు మనం ఎటన్నా ప్రయాణం చేస్తే బస్సులో ఒక్కరు సాములలో ఒక్క తాగుబోతోళ్ళు ఉన్నా కానీ దేవునికి నచ్చక యాక్సిడెంట్ అవుతుంది. 10 మంది పూజలు కూడా ఫలిస్తలేవు. అంటే చెడు అంత తొందరగా పనిచేస్తుంది, మంచి కూడా అంతే తొందరగా పనిచేస్తుంది. కుటుంబంలో ఒక్క పుణ్యాత్తుడు ఉన్న అన్నం దొరుకుతుంది, కుటుంబంలో ఒక పాపాత్తుడు ఉన్న మొత్తం పోతుంది. ఆ విధంగానే ప్రతి చోట పుణ్యం చేసుకోవచ్చండి. ఇంటి దగ్గరికి చీమలెత్తే ఇంట్లో ఉన్న చక్కెర తీసుకుపోయి పోయండి. అన్నం తినంగా టైం కూరని వచ్చి అమ్మ బుక్కడు అన్నం పెట్టమంటే లేకపోని పెట్టండి. డబ్బులు వేయమని వచ్చిన వాళ్ళకు బియ్యం పెట్టండి. ఎన్ని ఉన్నా లేవు 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 అనకండి. వచ్చే జన్మలో ఎన్ని పూజలు చేసినా ఏది ఉండదండి. ఏమన్నంటే నా రాత అండి, మా తాతలు చేసిన పాపం అండి, మా తండ్రి చేసిన పాపం అండి చెప్తారు. కానీ ఏ జన్మలో నేను ఏ పాపం చేసిండో చెప్పరండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు సత్యవా? ఇవి ఎవరి కోసం చెప్తున్నావు? నువ్వు అవన్నీ చేస్తున్నావా అని అడుగుతుర్రా? హ్యాండిక్యాప్ అండి. ఏ జన్మల నాకు హ్యాండిక్యాప్ ఉంది, ఏ జన్మల మాటి మాటికి నా కాలు ఎత్తిన్నావు. ఈ జన్మలో నువ్వు కాలు ఎత్తినావు కదా, మాట మాటకు నీ కాళ్ళు ఎత్తుంది బిడ్డ. వచ్చే జన్మలో నీకు కాలు అనేది అంక పెడతా. ఎగురాలనుకున్నా ఎగురనియ్యా, ఎంత తెలివి ఉన్నా గంతలనే ఉంచుతా, ఏం చెయ్యాలనుకున్నా కట్టెత్తా అని దేవుడు నాకు హ్యాండిక్యాప్ పెట్టిండండి. అందువల్లనే ఇంత బుద్ధి వచ్చింది. భవిష్యత్తులో ఇంకెవ్వరు కూడా పుట్టే జన్మలు కూడా బాగుండాలని చెప్తున్నా. ఎవరి చెడు చెప్తలేను. ఇప్పుడు మనకు తినటానికి ఉంది కదా, ఏంది ఎవరి గురించి ఆలోచించేది అనుకోవద్దండి. ఇప్పుడు ఉన్నప్పుడే ఈ వేజి మీద ఉండగానే సంపద ఎలా సంపాదించుకుంటారండి? అలాగే మనకున్నప్పుడే పుణ్యాన్ని సంపాదించుకోండి. ధనవంతులైతే మరి లక్షల లక్షల అనాథ ఆశ్రమాలు వేసి దానం చేసుకుంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఇంత గమనించి బిజీలో డబ్బే సంపాదించుకోగలరు, పుణ్యాన్ని సంపాదించుకునేంత టైం వాళ్ళకు లేదు. లేక అనాథాశ్రమంకు ఒక్కటేసారి రాసి ఇచ్చి పుణ్యాన్ని సంపాదించుకుంటారు. మనకు దేవుడు ఇస్తే అన్నం మెతుకు బయట పడగొట్టకుండా బతికేవారు ఉన్నారండి. అలా చేయొద్దండి. మర జన్మలో అన్నం దొరకదండి. తప్పకుండా ఆలోచించుకోండి. అండే అన్నంలో ఒక్క బుక్కెడన్నా ఎక్కువ వండుకోండి. ఎవ్వరు వచ్చినా కొంచెం పెట్టడానికి ఉంచుకోండి. ఊర్చి 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 ఒలకన్నా పెడితే ఎట్లా?
నాకెట్లా అనే మనసు ఉంచుకోకండి, మనసు గొప్పగా ఉంచుకోండి. దేవుడు పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఎవరొచ్చి మన గంజులు మన మనసు చూడరండి, తప్పకుండా దేవుడు చూస్తాడు. ఇదంతా ఇస్తున్నా కదా, ఈమె మనసు ఎంత గొప్పగా ఉంది అని చూస్తాడు. ప్రతి ఒక్కటి మళ్ళా జన్మల శిక్ష ఎత్తాడు. ఈ జన్మకు హాయిగానే ఉంటాం అనుకోకండి, ఉంటాం కూడా తప్పకుండా. ఎందుకంటే నిండుకున్నది కదా ఇప్పుడు బతికేంతకాలం, మళ్ళీ జన్మలో చూసుకోండి. ఎందుకంటే నాలాగా కాలు లేపిన కాబట్టి కాలు అంక చేసిండు దేవుడు. ఇంకెవ్వరు అలా చేసుకోకండి, తప్పకుండా మంచి పనులే చేయండి. ప్రతి చోట పుణ్యం పనిచ్చే పనే చేయండి. బాయ్ అండి.